కొత్త షోకి డాన్స్ రిహార్సల్స్కి వచ్చేసాను. మీ అందరికీ తెలుసు డీలో తను చాలా మంచిగా పర్ఫామ్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా టీవీలో ఒక షో చేయబోతున్నాను. స్పెషల్ లవ్ అనుకోవచ్చు. దిస్ ఈస్ కాల్ డాన్స్ షవర్. నిజంగా ఈ డాన్సెస్ ఎలా చేస్తారో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. శేఖర్ మాస్టర్ కోసమే పెట్టారు అనమాట. లేకపోతే గ్రేట్ కొరియోగ్రాఫర్ అనొచ్చు. అలాంటి కొరియోగ్రాఫర్ ముందు పర్ఫామ్ చేయాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది. నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆఫ్టర్ దట్ పర్ఫార్మెన్స్. సో ఫైనల్లీ అష్ట కష్టాలు పడి మాస్టర్ని ఇబ్బంది పెట్టి చేశాము. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ ఐషు ముచ్చట్లు. సో ఈరోజు నేను నా కొత్త షోకి, అంటే ఇది నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో నా కొత్త షోకి డాన్స్ రిహార్సల్స్కి వచ్చేసాను. సో వీళ్ళు నా డాన్సర్స్, అంటే మీరు చూసి ఉండొచ్చు డాన్సర్స్ ఎంత కష్టపడతారు అనేది. నిజంగా వాళ్ళ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. పొద్దున్నుంచి చేస్తానే ఉన్నారు అనమాట ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోసం. ఐ నో నా వాయిస్ అండ్ క్లిప్కి కొంచెం సింక్ ఉండదు, అండ్ షీఈ్ మై కొరియోగ్రాఫర్. సో మీ అందరికీ తెలుసు డీలో తను చాలా మంచిగా పర్ఫామ్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకుంది. అండ్ నా సాంగ్ వచ్చేసి రంజితమే సాంగ్ అనమాట. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. యూ ఆల్ నో అది ఎంత ఫేమస్ సాంగ్ అనేది. సో మనం వేస్తున్నప్పుడు కూడా దానికి రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం నాకేం వాయిస్ ఇచ్చానో తెలియట్లేదు, ఎందుకంటే అప్పటికప్పుడు మనం స్పాంటేనియస్గా మాట్లాడతాం కాబట్టి. బట్ స్టిల్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి, మీకు అర్థం కావాలి అని చెప్పి చేస్తున్నా ఇది. ఎస్, మీరు వీడియో చూస్తున్నట్లు అయితే యూ కెన్ సీ మై టయర్డ్నెస్. మార్నింగ్ నుంచి షూట్ చేసుకుని తర్వాత వేరే వర్క్ ఉంటే వర్క్స్ చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ కాస్ట్యూమ్ కోసం వెళ్ళి అప్పుడు రిహార్సల్స్కి వచ్చాను. అప్పటికి లేట్ నైట్ అయిపోయింది. మార్నింగ్ ఏమో షూట్ ఉంది. మనకి డాన్స్ ఎంత అయితే ఇంపార్టెంటో మన అపీరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ది లుక్, అవుట్ఫిట్, ఎవ్రీథింగ్. సో దాని గురించి కూడా నేను చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను అనమాట. చాలా టైం పెట్టేస్తాను వాటి కోసమే. బట్ రెస్ట్ కూడా ఇంపార్టెంటే, కానీ కొన్నిసార్లు మనం ఏం చేయలేము బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నప్పుడు. అండ్ యా, యాజ్ ఐ సెడ్ బిఫోర్, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వస్తూ ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే మనం ఆ సాంగ్కి కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నాన్ సింక్లో ఉన్న నేను వాయిస్ ఇస్తున్నాను. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందచేయాలి అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. అండ్ నేనైతే చాలా చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు అంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా టీవీలో ఒక షో చేయబోతున్నాను. అండ్ అది మీరు రెగ్యులర్గా చూసే షో కాబట్టి ఈ వీడియో ఐ నో లేట్ అయ్యింది. ఇది ఎప్పుడో పెట్టాల్సింది, ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోతుంది కూడా షో. కాకపోతే కొంచెం బిజీ ఉండడం వల్ల అది అవ్వలేదు అనమాట. బట్ ఎనీవే, సో ఫార్ నేను మీకు వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నేను చేసినవి అన్నీ పెడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు వీడియోస్ చాలా బాగుంటున్నాయి, రెగ్యులర్గా చేయొచ్చు కదా అని చెప్పి. సో వాళ్ళందరి కోసం అనమాట. స్పెషల్ లవ్ అనుకోవచ్చు. అండ్ యా, మీ అందరికీ తెలుసు రంజితమే సాంగ్ ఎంత ఫేమస్ అనేది. సో దాన్ని రీచ్ అవ్వాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే. కష్టపడుతున్నాను. అండ్
మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ యూ కెన్ సీ మై ఫేస్ ఎంత టయర్డ్ ఉన్నాను అనేది. అండ్ ఆల్సో మైండ్లో బోల్డ్ అని రన్ అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి డాన్స్ మీద. కాబట్టి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై డాన్స్. దెర్ ఈస్ లాట్ రన్నింగ్ ఇన్ మై మైండ్ విచ్ ఐ కాంట్ అంటే చెప్పలేను బయటికి. సో అది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్ డాన్స్ షవర్. సో ఇలా తడిచిపోతాం అనమాట డాన్స్ వేస్తే. బట్ చాలా బాగుంటుంది. రోజు వేసే వాళ్ళకి బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు వేసే వాళ్ళకి ఇలా ఆయాసం వస్తూ ఇట్లా ఉంటుంది అనమాట. నిజంగా ఈ డాన్సెస్ ఎలా చేస్తారో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. 1 minute 2 minute సాంగ్స్కే అంటున్నాము, బట్ వాళ్ళు 6 minutes నాన్ స్టాప్ వేస్తారు. అంటే మేము కూడా స్టేజ్ మీద అదే వేస్తాము. ఇక ప్రాక్టీస్ ఇలా ఉంటుంది. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ టైం. ఇది చేద్దాం కదా, హార్డ్ అనిపిస్తుంది నాకు. ఇది ఇలానే ఉంటుంది. మార్నింగ్ నుంచి షూట్ చేసి వచ్చి డాన్స్ రిహార్సల్ చేస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదు. ఏం తింటారు మీరు? ఇంత ఎనర్జీ ఎక్కడనే తెలుస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్. ఎంత టైం ప్రాక్టీస్ చేయాలి. రేపు కూడా తెలుగులో ఏమంటారు? వర్క్ ఈజ్ వర్షిప్ ని పనే దైవం, వర్షిప్ అంటే పూజించడం, పనిని పూజించడం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనిని పూజించడం. వర్షిప్ అంటే పూజించడం, వర్షిప్ చేయడం. ఇలా డాన్స్ రిహార్సల్స్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగినప్పుడు తమ్ముడు యూస్ చేసి ఇచ్చారు అనమాట. స్పైనల్ హిల్స్ అండ్ వైటమిన్ సి
యాక్చువల్లీ ఫన్ వీడియోగా చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదు కాబట్టి అది సీరియస్ వీడియోనే అయ్యింది. ఎందుకంటే సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి, కొంచెం డెడికేటెడ్గా ఉండాలి కాబట్టి. అండ్ ఆల్సో యూ కెన్ సీ కొన్ని స్టెప్స్ అయితే శేఖర్ మాస్టర్ కోసమే పెట్టారు అనమాట. అలా బాణం వేయడం, ముద్దు పెట్టడం, ఎత్తుక్కోవడం, ఇవన్నీ బికాజ్ వీ ఆల్ నో శేఖర్ మాస్టర్ అంటే ఆయన కొరియోగ్రఫీస్ కానీ చాలా నాటీగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం చాలా క్యాచీగా ఉంటాయి. సో ఆయనకి నచ్చేలా చేయాలి అని చెప్పి మేము చాలా ట్రై చేసాము. అండ్ ఆల్సో అంటే నార్మల్గా షోస్లో చేయడం వేరు, డ్యాన్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అనొచ్చు, లేకపోతే గ్రేట్ కొరియోగ్రాఫర్ అనొచ్చు. అలాంటి కొరియోగ్రాఫర్ ముందు పర్ఫామ్ చేయాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది. అండ్ ఆల్సో హీ నోస్ ఆల్ ది స్టెప్స్ అండ్ ఆల్. ఆ గ్రేస్ మిస్ అవ్వద్దు, స్టెప్ కౌంట్ మిస్ అవ్వద్దు, ఏది మిస్ అవ్వద్దు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ మీరు కూడా ఈ పాటికి ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది, టెలికాస్ట్ అయిపోయింది, చూసేసి ఉంటారు పర్ఫార్మెన్స్. సో నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆఫ్టర్ దట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది అని. దిస్ ఈస్ ది ప్రాక్టీస్ బిహైండ్ దట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎక్కువ టైం ఉండదు, జస్ట్ 1 hour టైం ఉంటుంది ముందు రోజు. ఆ 1 hour టైంలో నేర్చుకుని చేయడం అనేది కొంచెం టఫే. బట్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఏమాత్రం తగ్గను కాబట్టి సో ఐ డిడ్ ఇట్. అండ్ ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ వాట్ ఎవర్ ఐ డూ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. సో నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ న్యూ అప్డేట్స్ ప్లీజ్ ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. సీ యూ సూన్ గైస్, బాయ్. సో ఫైనల్లీ అష్ట కష్టాలు పడి మాస్టర్ని ఇబ్బంది పెట్టి చేశాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. కానీ ఇది గుర్తుండాలి, అదే ప్రాబ్లం. గుర్తుంటుంది కానీ మీ అంత ఎనర్జీ రాకపోయినా ఏదో కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రేపు షూట్లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ మాస్టర్.